సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము మంత్లీ చెకప్కి అండ్ మంత్లీ 2 times కూడా చెకప్కి వెళ్తూ ఉంటాం. కానీ ఆఫ్టర్ డెలివరీ మనము ఆ స్టిచెస్ అనేవి రిమూవ్ చేసేదాకా అండ్ స్టిచెస్ బాగా మానేసి మనకి ఎలాంటి ప్రాబ్లం లేనంత వరకు మనము వీక్లీ చెకప్కి అలా వెళ్తూ ఉంటాం. కానీ మనకి మొత్తం క్లియర్ అయిపోయి మనం సెట్ అయిపోయినాక ఇంకా బేబీ గురించి ఆలోచించాం. ఏదన్నా ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి వ్యాక్సినేషన్ టైంలోనే మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. కానీ 1 year లోపు వరకు లేదా అట్లీస్ట్ ఒక 6 months వరకైనా మంత్లీ చెకప్కి బేబీని తీసుకెళ్ళాలన్నమాట డాక్టర్ దగ్గరికి. తీసుకెళ్తే వీళ్ళకి ఆ మంత్కి ఎలాంటి సిరప్స్ కావాలి ఏంటి అనేది 6 months వరకు కూడా మనం యూస్ చేయాలి. సో ఆ మంత్కి ఎలాంటి సిరప్స్ కావాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి బేబీకి వస్తుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ బేబీకి జ్వరాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అండ్ బేబీని ఎలా చూసుకోవాలి, ఎలా తేన్పు తెప్పించాలి, ఫుడ్ తీసుకున్న పాలు అరగడానికి ఎలాంటి ట్రిక్స్, ఇలాంటివన్నీ కూడా మనము డౌట్స్ అన్నీ మంచిగా ఒక బుక్లో రాసి పెట్టుకొని ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మనం మంత్లీ చెకప్కి వెళ్ళామో ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు ఖచ్చితంగా మంత్లీ చెకప్కి వెళ్ళాలి. సో బేబీని అలా చూపిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ భయం లేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో బేబీ బాగా ఏడుస్తుంటే కూడా మనం తీసుకెళ్ళము. సో ఏం కాదు పాలు అరగక ఏడుస్తుందిలే అన్నట్టుగా చాలామంది నైట్ టైంలో కూడా ఎక్కువగా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా బేబీని మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా సబ్స్క్రైబర్సే చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది ముందు జాగ్రత్తగా ఉండక ఇలాంటి చాలా పెద్ద అపాయాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా జ్వరం వచ్చినా రాకపోయినా, సర్దున్నా లేకున్నా, కడుపు నొప్పి ఉన్నా లేకపోయినా మంత్లీ చెకప్ మీరు ఖచ్చితంగా మంత్లీ 1 time చాలు. సో వెళ్తే ఇంకా ఇప్పుడు జ్వరం ఏదన్నా సడన్గా వచ్చినా కానీ వాళ్ళు ఇచ్చిన ఆ మంత్కి ఇచ్చిన సిరప్స్లలో మనకి సిరప్స్ ఫీవర్ది ఉంటుంది కాబట్టి అది యూస్ చేయొచ్చు. మంత్ని బట్టి మనకి సిరప్స్ అనేవి ఉంటాయి. సో అరుగుదల సిరప్స్ కూడా మీరు ఖచ్చితంగా వాడాలి. అండ్ డి విటమిన్ది, మల్టీవిటమిన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా 6 months వరకు పిల్లలకి యూస్ చేయాలి. సో అవి మళ్ళీ డాక్టర్ చేతనే రాయించుకొని ఆ మంత్కి అది వాడాలి. నెక్స్ట్ మంత్కి మళ్ళీ సపరేట్గా వాడాలన్నమాట. కొంతమందికి పాలు అనేవి సరిపోని వాళ్ళు కూడా చాలామంది మామూలుగా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదో ఒక పౌడర్ తీసుకొచ్చి తాపిస్తూ ఉంటారు. అది అలా చేయొద్దు. మంత్లీ బేబీని తీసుకెళ్ళి ఈ మంత్కి ఎలాంటి పౌడర్ వాడాలి, ఎలా ఏంటి అనేది అన్నీ కనుక్కొని మీరు క్లియర్గా ఉండి ఈ బేబీని కేర్ చేస్తే మాత్రం ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. బేబీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. వీలైతే 1 year వరకు వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే 6 months వరకైనా ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మీరు ఇలా తీసుకెళ్ళకపోతే నెలలో 2 సార్లు తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ అని, మోషన్స్ అని, వామిటింగ్స్ అని ఏ చిన్న డౌట్కైనా మనం తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా మంత్ మొత్తానికి ఒకేసారి మీరు తీసుకెళ్తే అది ఎలా కేర్ చేయాలి ఏంటనేది మనకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది మీరు ట్రై చేస్తారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలామంది అయితే ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా చాలామంది తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ గురించి షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.